నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. మరి అదే రకంలో దేవారం వడిపాలెం మరియు గోదావరి పంచాయతీలోని తిమ్మాయిపాలెం గ్రామాల్లో ఉన్న స్కూళ్ళను గవర్నమెంట్ తీసేసి ఏదో మండలానికి ఒక దగ్గర ఒక పంచాయతీ మొత్తం మీద ఒక దగ్గర స్కూల్ పెడతామని చెప్తున్నారు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 3, 4, 5 తరగతుల పిల్లకాయలను అక్కడ పెట్టాలంటే ఇక్కడ 3వ తరగతి వయసు తరగతి పిల్లకాయలు 7 సంవత్సరాల లోపల ఉంటాయి. వాళ్ళు చాలా బలహీనంగా చిన్న పిల్లకాయలుగా ఉంటారు. 1 కిలోమీటర్ దూరం పోయి రావాలంటే వాళ్ళకు కిలోమీటర్ దూరం పోయి రావాలంటే అనేక ఆటోలు, రకరకాల పనులు, బస్సులు వస్తుంటాయి. ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు భయపడిపోయి మరిస్తారు. తిమ్మాయిపాలెనికి అయితే సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంది. గోదావరి చంద్ర తిమ్మాయిపాలెనికి ప్రభుత్వ లెక్క ప్రకారం కూడా జాతీయ రహదారిని క్రాస్ చేసి పోకూడదని ఉంది. కానీ అక్కడ తిమ్మాయిపాలెం స్కూల్ కూడా వచ్చి గోదావరి స్కూల్కి పోయేదానికి జాతీయ రహదారి మీద క్రాస్ చేసి పోకూడని పరిస్థితి పిల్లకాయలకు ఉంది. 3 కిలోమీటర్లు పోవడం ఒక ఇబ్బంది అయితే జాతీయ రహదారిని క్రాస్ చేసే ఇబ్బంది కూడా అక్కడ ఉంది. అయితే ప్రభుత్వం వీటన్నిటిని చూడకుండా పుట్టిగా ఏదో ఒక కప్పు చేసి పారేస్తామని చెప్పారు. కానీ చాలా దగ్గరలో ఎంక్వైరీ చేసి ఏ ఊరు ఎంత దూరంలో ఉంది అది ఆచరణలో వీలవుద్దా కాదనే రకంలో ఒక పక్కనే ఉండే స్కూళ్ళను అయితే కప్పు చేసి చేయడం కొంత పద్ధతిగానే ఉండేది. కానీ ఎంత దూరం ఉండేది లెక్కలేక చూసుకోకుండా చేసిన పరిస్థితి. మరి అదే రకంలో భీమవరం వడ్డిపాలెం స్కూల్ కూడా సుమారు కిలోమీటర్లు పైన ఉంది. ఆ స్కూల్ దగ్గర నుంచి స్కూల్కి కానీ అక్కడ తల్లిదండ్రులు ఏదో పనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లకాయలను వాళ్ళు స్కూల్కి పోయి వాళ్ళే తిరిగి రావాలంటే మధ్యలో ఏ ప్రమాదం జరుగుతుందో దారిని వచ్చేటప్పుడు పోయేటప్పుడు అని పిల్లకాయల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల తల్లిదండ్రులు మేము ఆ స్కూల్కి పోయే పరిస్థితి లేదు, అవసరమైతే మా పిల్లకాయలు చదువైనా మానేసుకుంటాం, లేకపోతే మా పొలాలు గిలాలు అమ్మేసుకునైనా ఇతర ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించుకుంటామనే పరిస్థితికి తల్లిదండ్రులు సిద్ధపడాల్సి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అందువల్ల వెంటనే ప్రభుత్వం స్పందించి ఏ ఊర్లో అయితే దూరంగా ఉన్నాయో ఆచరణకు వీలు కాకుండా ఉన్నాయో ఉన్న వివరాలు మేము ప్రభుత్వం చెప్తుంది. మేము ఈ రకంగా స్కూల్ పెడితే మీ పిల్లలకి ఉపయోగం అని చెప్తుంది. మరి పిల్లకాయల తల్లిదండ్రుల దగ్గర కానీ అదే రకంలో స్కూల్ కమిటీ దగ్గర కానీ మాట్లాడి మాకు ఉపయోగమైన దగ్గరగా ఉన్న దగ్గర చెప్పిన దగ్గర మాట్లాడి వద్దన్న దగ్గర ఉన్న స్కూల్ ఉంచాలనేది మనం చెప్తున్నాం. అట్లా లెక్కలేక తీసుకోకుండా ఈ రకంగా ఈ ప్రభుత్వం స్కూళ్ళన్నింటినీ అంటే ఒక దగ్గరికి మార్చేస్తూ చెప్తుంది. అది అనేక మందికి వీలుగా పరిస్థితి లేదు. మండలంలో మన గ్రామాలే కాకుండా ఇంకా కొన్ని గ్రామాలు మెగలపాడు స్కూల్ ఒకటి చెప్తున్నారు, సంతులూరు స్కూల్ ఒకటి చెప్తున్నారు, ఇంకా కొన్ని స్కూల్ కూడా చెప్తున్నారు. అయినా ఎక్కడైతే ప్రజలు మాకు వద్దు మా స్కూలే మాకు కావాలంటే అక్కడ ఆ స్కూల్ ఉంచాలనేది మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. అందువల్ల ప్రభుత్వం మండి వైఖరికి పోకుండా పట్టుదలకు పోకుండా అంటే ప్రజలు కోరుకున్న ప్రకారం మేము చేస్తామంటున్నారు. మరి ఆ ఊరి ప్రజలు కోరుకున్నట్టు ఆ ఊరి స్కూల్ అక్కడే ఉంచామని మనం అడుగుతున్నాం. ఆ రకంగా ప్రజలు కోరుకున్న ప్రకారం విద్యా కమిటీ చైర్మన్లు విద్యా కమిటీలు కోరుకున్న ప్రకారం ఇక్కడ ప్రధానంగా భీమవరం వడ్డిపాలెం తిమ్మాయిపాలెం స్కూళ్లను అక్కడే ఉంచాలనే రకంలో ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఎంఈఓ గారు పై అధికారులకు తెలియజేసి వెంటనే మన స్కూలు తిమ్మాయిపాలెం భీమవరం వడ్డిపాలెంలో స్కూల్ను అక్కడే ఉంచేదానికి నేను ఏర్పాటు చేయాలని సందర్భంగా విలేకరులకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం ఎంఈఓ గారికి ఇచ్చిన తర్వాత ఈ లోపల నినాదాలు అందరు ఇస్తా ఉండండి. ఎప్పుడు ఎండలో పనిచేసే వాళ్ళు మనం నీడకపోయినారు.
చెయ్యాలనేది కాదు నాకు. అయ్యవన్నీ వేస్తారు మీకు రెండో అయ్యవన్నీ వేయరు అని చెప్పిండు. అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు. అమ్మ మీరు రెండో తరగతులకు మూడో తరగతి సంతకమా పెట్టారు. ఒక్క అయ్యవరికే సరేనమ్మా, ఈ విషయాన్ని నేను మా డిఓ గారి దృష్టికి తీసుకోవాలి. చెప్పకుండా మంచి గురి కదా శివరామరెడ్డి పనిచేసిన టీచర్. అక్కడైతే చిలకపాటి టీచర్ అక్కడ వాళ్ళు పనిచేస్తారండి. నేను అడిగినా ఏం సార్ మా పిల్లలు కూర్చోని పడుతుంది, నువ్వు వేరే ఊరికి వేస్తున్నావు, మా పిల్లలు చిన్న పిల్లకాయలు ఎందుకు మారుస్తున్నారు అంటే లోకం మొత్తం మొత్తం మారుస్తున్నారు. అందరు మార్చేది మీ విషయంలో మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే వేరే వాళ్ళకి మీకు అవసరం లేదు. దీన్ని నేను మా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాను. అలానే సార్కి ఏదైనా మీకు మార్చే అవకాశం ఉంటే చూస్తాను. కలెక్టర్ గారు ఏమన్నారంటే పిల్లల్ని ఎక్కడ చదువుకుంటామంటే అక్కడే చదివించుకోండి. మరి అది సార్ ఇచ్చేసి మేము అదేముంది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రావు మ్యాప్ అయిపోయింది కదా మా పూతవాడికి మీ పిల్లలు రావు. కలెక్టర్ గారు చెప్పారు అంటున్నారు కదా, చేస్తామన్నారు కదా. కలెక్టర్ గారి మార్చేయండి అని మాకు ఒక మా గారి ఏదో ఒక ఫోన్ ద్వారా మా డిఓ గారి ద్వారా చెప్పిస్తే మాకు ఓకేనా. మేము మార్చడానికి ఇదే నేను మీ పిల్లలు